మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో, అది కొన్నిసార్లు మన జాయింట్స్ని అటాక్ చేయడం వల్ల మన జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్లు కనిపిస్తుంది. అలా అని చెప్పి వితౌట్ డయాబెటీస్ రాదంటే వితౌట్ డయాబెటీస్ లేని వాళ్ళు కూడా రావచ్చు. బట్ ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్ కనిపిస్తుంది. అండ్ సివియర్ పెయిన్, నైట్ టైం బాగా పెయిన్ ఉండడం జరుగుతుంది. కానీ ఇది అదృష్టవశాత్తు ఇది అంత సీరియస్ ప్రాబ్లం కాదు. సో ఇందులో జాయింట్ లోపల డ్యామేజ్ లేకపోయినా కూడా జాయింట్ చుట్టూతో ఉన్న టిష్యూ ఏదైతే ఉందో, క్యాప్సూల్ అనేది టిష్యూ ఏదైతే ఉందో, అది బిగిసిపోవడం వల్ల జాయింట్ మొత్తం బిగిసిపోతుంది. దీన్ని ఫ్రీజ్ అయిపోయింది. మూమెంట్స్ బాగా రిస్ట్రిక్ట్ అయితే పెయిన్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా నైట్ టైం పెయిన్ ఎక్కువ ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా హెల్త్. నేను హారతి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ డాక్టర్ బి చంద్రశేఖర్ సార్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. నమస్తే సార్. నమస్తే. షోల్డర్ ఆర్థరైటిస్ అంటే ఏంటి సార్? మన బాడీలో ఉన్న జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాయింట్స్ అరిగే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా ఏంటంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే బాడీలో ఉన్న జాయింట్లో కార్టిలేజ్ గుజ్జు ఏదైతే ఉంటుందో, వయసు రీత్యా దాంట్లో కొన్ని మార్పులు రావడం వల్ల అది క్రమంగా అరిగిపోతుంది. న్యాచురల్ వేర్ అండ్ టేర్ ఫినామినా ఆఫ్ ద బాడీ. సో దీంట్లో ఎక్కువగా మనకి మోకాలు అరుగుతూ ఉంటాయి. అదేవిధంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే మోకాలు ఒకటే కాదు, మన హిప్ జాయింట్, మక్క జాయింట్ కావచ్చు, షోల్డర్ జాయింట్ కావచ్చు, మోచేయి ఎల్బో జాయింట్ కావచ్చు, బాడీలోని ఏ జాయింట్ అయినా కూడా అరుగుదలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవ రకం కారణం ఏంటంటే ఈ ఆర్థరైటిస్లోనే కీలవాతాలు అంటాం. కీలవాతాలు అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇలాంటి ఆర్థరైటిస్లో మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో, అది కొన్నిసార్లు మన జాయింట్స్ని అటాక్ చేయడం వల్ల మన జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ రొమటాయిడ్ అని చెప్పి, యాంకిల్ స్పాండిలైటిస్ అని చెప్పి ఇలాంటి రకరకాల సమస్యలు కొన్ని ఉంటాయి. వీటిలో మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇంకా మూడవది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. కొన్నిసార్లు దెబ్బ తగిలితే మనకి ఆ దెబ్బ తాలూకు ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా కనబడకపోయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు గడిచినా కూడా ఆ జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. ఇది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఇది మనకి కామన్గా కనిపించే ఆర్థరైటిస్ అనే సమస్య. సో అయితే చాలామందికి జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ లేని ఏంటంటే ఆర్థరైటిస్ అనేది ఓన్లీ మోకాలకు మాత్రం వస్తుంది అని చెప్పి అనుకుంటుంటారు. అదొక అపోహ మాత్రమే. బాడీలోని ఏ జాయింట్ కైనా ఆర్థరైటిస్ రావచ్చు. ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మోకాలు జాయింట్ కనుక చాలామంది మోకాలు మాత్రం అరుగుతుందని అపోహలో ఉంటారు. అంటే ఇప్పుడు షోల్డర్ ఫ్రీజింగ్ అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏంటంటే ఇందులో జాయింట్లో అరిగిపోవడం ఉండదు. బేసిక్గా మన షోల్డర్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ జాయింట్. సో ఈ బాల్ ఏదైతే ఉందో ఈ బాల్ని హ్యూమరల్ హెడ్ అంటాం, అలాగే సాకెట్ని గ్లెనాయిడ్ అంటాం. సో ఈ బాల్ ఈ సాకెట్కి వెళ్తే దాన్ని మనం ఈ బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ షోల్డర్ జాయింట్ ఇది. అయితే ఈ సాకెట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ చుట్టూ ఒక కవర్ ఉంటుంది. ఈ పల్చటి కవర్ ఇక్కడ చూసినాం కదా, ఈ కవర్ దీన్ని క్యాప్స్యూల్ అంటాం మనం. ఈ క్యాప్స్యూల్ అనేది కొంతమందికి, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కవర్ బిగిసిపోతుంది. ఈ బిగిసిపోతే ఏముంటుందంటే ఈ జాయింట్ యొక్క మూమెంట్స్ అని రెస్ట్రిక్ట్ అయిపోతే వీరికి సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఇందులో జాయింట్ లోపల డ్యామేజ్ లేకపోయినా కూడా జాయింట్ చుట్టూతో ఉన్న టిష్యూ ఏదైతే ఉందో, క్యాప్సూల్ అనేది టిష్యూ ఏదైతే ఉందో, అది బిగిసిపోవడం వల్ల జాయింట్ మొత్తం బిగిసిపోతుంది. దీన్ని ఫ్రీజ్ అయిపోయిందంట. జాయింట్ ఫ్రీజ్ అయిపోయిందంట. అంటే మూమెంట్స్ బాగా రిస్ట్రిక్ట్ అయితే పెయిన్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా నైట్ టైం పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ మా రెగ్యులర్ ప్రాక్టీస్లో రోజు కనీసం 10 మంది పేషెంట్ చూస్తుంటాం. ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్లో కనిపిస్తుంది. అలా అని చెప్పి వితౌట్ డయాబెటీస్ రాదంటే వితౌట్ డయాబెటీస్ లేని వాళ్ళు కూడా రావచ్చు. బట్ ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్ కనిపిస్తుంది. అండ్ సివియర్ పెయిన్, నైట్ టైం బాగా పెయిన్ ఉండడం జరుగుతుంటుంది. కానీ ఇది అదృష్టవశాత్తు ఇది అంత సీరియస్ ప్రాబ్లం కాదు. అంటే పేషెంట్ బాగా ఇబ్బంది పెడుతుంది. అండ్ ఇది సాధారణంగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం, కొన్ని సందర్భాలు 2-3 ఏళ్ళ సంవత్సరాల పాటు కూడా పేషెంట్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చాలా వరకు అది రెస్ట్తో, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్తో, కొన్ని రకాల మందులతో అది క్రమంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.